హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అర్చనా నవీన్ USA వ్లాగ్స్. ఈ వీడియోలో ఇండియా ట్రిప్ కి ప్లాన్ చేస్తూ US లో ఉన్న అన్ని పనులు ఫినిష్ చేసుకుంటూ దాంతో పాటు మా డైలీ లైఫ్ ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నాం అన్నది చూద్దాం. ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఎక్స్ట్రా స్పేస్ స్టోరేజ్. ఇక్కడ అన్ని ఇట్లా షాప్స్ లాగా ఉన్నాయి కదా, దాంట్లోనే స్టోరేజ్ అన్నమాట, అందులోనే పెడతారు. సో ఇది ఎంట్రన్స్. ఎవ్రీ ఇయర్ ఇండియాకి 3 to 4 months ప్లాన్ చేస్తాం. మా హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని స్టోరేజ్ లో సేఫ్ గా పెట్టి ఇండియాకి వెళ్తాం. సేమ్ లాస్ట్ ఇయర్ చేసినట్టే, బట్ జస్ట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే ఈసారి కార్ కూడా సేఫ్ గా పెట్టాలి. మేము ఎట్లా ప్లాన్ చేసినామంటే ఇంటి వస్తువులు కారు ఒకటే ప్లేస్ లో స్టోర్ చేద్దాం అని అనుకున్నాము. అండ్ అట్లాగే దానికి తగ్గట్టుగా ఇతను చూపిస్తున్నాం. మా అపార్ట్మెంట్ నుంచి 1 mile దూరమే కాబట్టి ఈజీ అయింది. సో కారు ఇంకా మన కంప్లీట్ ఇంటి వస్తువులు ఇందులో పెట్టాలి. సో ఇది 10/30. సో దీనికన్నా చిన్నది ఎంత ఉంటుంది? 10/20 అది. 10/20. ఓకే. సో 10/20. This is the 10/25. 10/25. Yeah, it's almost similar for me. 10/20 అంట ఇది. సో ఇట్లా కొన్ని స్టోరేజ్ స్పేసెస్ ముందే చూసుకున్నాము అండ్ జాగ్రత్తగా చూసుకున్నాం, ఎందుకంటే మన వస్తువులన్నీ పడాలి అండ్ కార్ కూడా పడాలి కాబట్టి. అండ్ వేరే ప్లేసెస్ లో కూడా ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది అన్నది అంతా చూసుకొని తనకి తర్వాత మేము కన్ఫర్మ్ చేసాము. మేము చూస్ చేసుకున్న స్టోరేజ్ స్పేస్ 10/25 అండ్ కాస్ట్ వచ్చేసి పర్ మంత్ $320 ప్లస్ ఇన్సూరెన్స్ $20. ఇంకా కార్ ఇన్సూరెన్స్ అయితే ఆల్రెడీ మనకుంది. అండ్ లాక్ వచ్చేసి వీళ్ళు $20 తీసుకుంటారు, ఎందుకంటే బయట దొరకదు ఆ లాక్, వీళ్ళే ఇస్తారు మనకి. టోటల్ పర్ మంత్ మనం పే చేసేది $340. మూవింగ్ షిఫ్టింగ్ కి కావాల్సిన యాక్సెసరీస్ అన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి, రెడీగా మనం కొనుక్కోవచ్చు. అండ్ కార్టన్ బాక్సెస్ డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి, లైక్ లార్జ్ సైజ్, మీడియం సైజ్, అండ్ అవి $10 లోపే దొరికిపోతాయి. అండ్ ఇక్కడ CCTV కెమెరాస్ ఉన్నాయి కదా, సో ప్రతిదీ వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. పెద్ద కార్టన్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, లైక్ వార్డ్రోబ్ కి గానీ లేదా టీవీ మిర్రర్ అట్లాంటి పెద్ద వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఉంటాయి. సోఫా కవర్స్, చైర్ కవర్స్, మ్యాట్రెస్ బ్యాగ్స్, అండ్ డిష్ వాషర్ ప్రొటెక్షన్, గ్లాస్ ప్రొటెక్షన్, బబుల్ ర్యాప్, ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ అమౌంట్ అంతా కనుక్కొని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇది బాస్టన్ ట్రిప్ కి నా హస్బెండ్ అఫీషియల్ వర్క్ పైన వెళ్లాల్సి వచ్చింది. బాయ్. ఇండియా ట్రిప్ అంటే చాలా పనులు ఫినిష్ చేసుకొని రావాల్సి వస్తుంది, అండ్ ఎస్పెషల్లీ ఆఫీస్ వర్క్. నా హస్బెండ్ కి అయితే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లైన్డ్ అప్ అయి ఉండే, అండ్ అది కూడా వేరే స్టేట్స్ కి వెళ్ళి ఫినిష్ చేసుకోవాల్సింది. సో అవన్నీ కూడా ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాం. వావ్, అసలు మార్నింగ్ ఎంత బాగుందో క్లైమేట్. సో అది బాస్టన్కి అయితే నా హస్బెండ్ ఇప్పుడు 5:30 ఏమో అవుతుంది. సో హీ జస్ట్ లెఫ్ట్ అనమాట. నేను ఎందుకు వెళ్ళలేదు, నాకు వెళ్ళాలని ఉండే చాలా, బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ 1 or 2 days అంతే. అండ్ ఇంకోటి ఇండియా ప్లాన్ ఉంది కాబట్టి చాలా పనులు ఉన్నాయి, షిఫ్టింగ్ ఉంది, ప్యాకింగ్ ఉంది. సో దానికోసము నేను డ్రాప్ అయిపోయాను. అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఈజీగా కార్లో అయినా లేకపోతే ఏదైనా యూహాల్ ట్రక్స్ ఉంటాయి ఇక్కడ, సో అది మాట్లాడుకొని మనము అన్నీ షిఫ్ట్ చేసేసుకోవచ్చు, లేదా ఇద్దరు వర్కర్స్ని కూడా మాట్లాడుకోవచ్చు. సో సూపర్ ఎక్సైటెడ్ టు కమ్ టు ఇండియా అంటే ఇట్స్ అన్ ఎమోషన్. అసలు ఎప్పుడు ఎన్ని ట్రిప్స్కి వెళ్ళినా కానీ ఇండియా ఈజ్ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్ టు అస్. అండ్ నాట్ ఓన్లీ టు అస్, యుఎస్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఐ మీన్ అబ్రాడ్లో ఉన్న ప్రతి పర్సన్కి ఇండియా ట్రిప్ అంటే దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. అండ్ వీఆర్ లైక్ ప్లానింగ్ అండ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రిప్. ఇది నెక్స్ట్ డే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేసా. అండ్ 6 to 7 కార్టన్ బాక్సెస్ లాస్ట్ టైం వి ఉండే. ఈ కంప్లీట్ ప్రాసెస్ లో నా ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేసినారు నాకు. వాళ్ళు లంచ్ కి, డిన్నర్ కి పిలిచి చాలా బాగా చూసుకున్నారు నా హస్బెండ్ లేడనేసి. ఏ వస్తువులు అయితే మేము యూజ్ చేయమో మాక్సిమం అవి ప్యాక్ చేయడానికి నేను ట్రై చేశాను. ఇది ఇండియన్ స్ట్రీట్ లో పెట్టిన రాఖీ షాపింగ్. సో నా హస్బెండ్ ది అఫీషియల్ ట్రిప్ సక్సెస్ఫుల్ గా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వెజిటేబుల్స్ కోసం అని వచ్చాము. పక్కకే గోవింద టెంపుల్ అని ఉంటది, సో అక్కడే హారతి కూడా అటెండ్ అయిపోయాం. హారతి మాత్రం చాలా ప్రశాంతంగా ఉండే అటెండ్ అయినప్పుడు. సో బర్లింగ్టన్లో ఉన్నాము, బర్లింగ్టన్ షాప్ స్టోర్ అనమాట. ఇంకా అసలు పిచ్చిగా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో గెస్ అంట, అండ్ నాటికా, అన్ని పర్ఫ్యూమ్స్, బర్బరీ, దిస్ ఇస్ అగైన్ గెస్, జిమ్మిచూ. ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ చూస్తున్నాము. షాపింగ్ మామూలుగా లేదు అసలు ఇక్కడ. బర్లింగ్టన్ అన్నది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్ కి వస్తాయి. JLab Neon Wireless. So this is 30 hours of playtime. See the cost.
$12.99. వాల్మార్ట్లో దాని ప్రైస్ చూడు $29.88, ఆల్మోస్ట్ $30. ది హెడ్ ఫోన్స్ ఇట్స్ కమింగ్ ఫర్ $12.99. క్రేజీ డీల్స్ ఉన్నాయి ఇక్కడ. యూ షుడ్ చెక్ అవుట్. ఈ స్టోర్లో బిల్లింగ్ ఒకటే ప్రాబ్లం, ఎందుకంటే చాలా మంది ఉంటారు అండ్ ఎక్కువ స్టఫ్ తీసుకుంటారు కాబట్టి లైన్ ఎక్కువ ఉంటుంది. సో ఇనీషియల్ గా మేము షాప్ చేసింది హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, కార్ లోకి అల్ట్రా ఫాస్ట్ మొబైల్ ఛార్జర్ అండ్ ఈ వాచ్ మాకు ఇద్దరికి బాగా నచ్చి తీసుకున్నాము. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ కూడా మాకు నచ్చి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి తీసుకొని వచ్చాం. బర్లింగ్టన్ స్టోర్ లో మంచి కలెక్షన్స్ ఉండే షూస్ కానీ, కిడ్స్ వేర్, ల్యాప్టాప్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్, క్లోత్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్ని బాగుండే. ఇది జెర్సీ గార్డెన్ మాల్, 15 to 20 minutes డ్రైవ్ ఉండే మా ఇంటి దగ్గర నుంచి. సో ఇది బ్రాండెడ్ స్టోర్స్ అన్ని ఉంటాయి ఒకటే దగ్గర. జెర్సీ సిటీలో షాపింగ్ చేయాలనుకుంటే మంచి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ కోసం ఈ మాల్ ని విజిట్ చేయాలి. ఎంటర్ అవ్వగానే డంకిన్ లో కాఫీ అండ్ స్నాక్స్ తీసుకొని ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ తో మేము షాపింగ్ స్టార్ట్ చేసేసాం. చాలా మంచి బ్రాండ్ స్టోర్స్ ఉండే. ఇది సాక్స్ ఆఫ్ ఫిఫ్త్ అండ్ స్వరూస్కి కూడా నెక్స్ట్ చూసినాం మేము. సో అట్లా ముందుకు వెళ్తూ ఉంటే నాటికా, లక్కీగా బర్లింగ్టన్ స్టోర్ కూడా ఇందులోనే ఉండే. ఇట్లా అన్ని బ్రాండ్ స్టోర్స్ ఒకటే దగ్గర ఉంటే బాగుంటది. సో నెక్స్ట్ వచ్చేసి కోచ్. మన ఇష్టమైన బ్రాండ్స్ కి మనం వెళ్ళి ఇంకా షాప్ చేయొచ్చు. ఇక్కడేమో యుఎస్ పోలో అండ్ కొలంబియా బ్రాండ్ కూడా ఉంది. ఇదైతే మా ఫేవరెట్ ఎంకే హ్యాండ్ బ్యాగ్ బ్రాండ్ స్టోర్. మీకు అందరికీ తెలిసిందే కదా, మైకల్ కోర్స్ లో మాత్రం చాలా బాగుంటాయి బ్యాగ్స్ అండ్ రేట్స్ కూడా అట్లనే ఉంటాయి. కానీ ఇక్కడ కొంచెం డిస్కౌంట్స్ ఉండే కాబట్టి స్పెషల్ పర్సన్స్ కి తీసుకుందామని డిసైడ్ అయ్యాం. అండ్ స్పెషల్ పర్సన్స్ ఇంకెవరు ఉంటారు, మా అమ్మలే మాకు స్పెషల్ కాబట్టి మా అత్తయ్యకి ఇంకా మా అమ్మకి ఇద్దరికి ఇక్కడ నుంచి తీసుకున్నాం. బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మా అమ్మ కోసం తీసుకున్నాము అండ్ ఒక్కటి $200 ఉండే, కానీ 50% ఆఫ్ వచ్చింది మాకు. హాఫ్ వైట్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి అత్తయ్య కోసం తీసుకున్నాము. సో డిస్కౌంట్ పరంగా మాత్రం చాలా హ్యాపీ. ఎంకే స్టోర్ లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ అయితే చాలా డీసెంట్ అండ్ హెల్ప్ఫుల్ కూడా. సో మనకి ఏ బ్యాగ్ కావాలి, ఏ ప్యాటర్న్ కావాలి అండ్ ఏ డిస్కౌంట్స్ లో కావాలన్నది వాళ్ళు ముందే మనని కనుక్కొని వాళ్ళే వచ్చి మనకి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా పేషెన్స్ గా మాతో డీల్ చేసినందుకే అనుకుంటా మేము కొనుక్కున్నాము. సో హ్యాపీగా షాప్ చేసేసి బయలుదేరాం. ఇంకేంది, షాపింగ్ డన్, ఎంకే షాపింగ్ డన్. సో హ్యాపీ టు టేక్. యా ఎంకే, ఇట్స్ ఎంకే. ఎవరికన్నా షాప్ చేసి గిఫ్ట్ ఇవ్వాలంటే అది మామూలు విషయమే కాదు. అసలు వాళ్ళకి నచ్చుతుందా లేదా, ఈ కలర్ ఓకేనా, ఎన్నో థాట్స్ వస్తాయి కదా మనకి. సో అట్లాగే మేము వెళ్తున్నాము, చాలా జాగ్రత్తగా షాపింగ్ చేసి మళ్ళీ మేము బ్యాక్ వచ్చి ప్యాకింగ్ చేస్తున్నాము. సో థర్డ్ టైం షాపింగ్కి వెళ్తున్నాం, ఇండియన్ షాపింగ్. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇక్కడ మేము బర్లింగ్టన్ కి మళ్ళీ వచ్చాం. అంటే ఫస్ట్ డే వచ్చిన స్టోరే ఇది. సికాకస్ లో ఉంటది, చాలా బాగుంటది ఇక్కడ స్టోర్ మాత్రం. ఇక్కడ కొంతసేపు షాప్ చేసి ఇంకా మేము లంచ్ కి బయటకు వెళ్ళాం. సో ఫుల్ ఆకలిస్తుంది షాపింగ్ చేస్తూ ఉంటే. ఏదన్నా ఒకటి తిందామని చెప్పేసి బయటకు వచ్చాం మేము. అంటే జస్ట్ షాపింగ్ మాల్ నుంచి ఒక 4 minutes వే అనమాట కార్లో. ఏమున్నాయి అనేసి చూస్తున్నాం. ఇండియన్ ఏదైనా దొరికితే. క్యూమెన్ అనేసి ఏదో ఉంది ఇక్కడ, క్యూమెన్ అండ్ నీట్. షాపింగ్ చేయడము ఎంత కష్టమో అసలుకి. సీరియస్గా ఇండియా అంటాం కానీ ఎవరికి ఏం తీసుకెళ్ళాలి, వాళ్ళకి అది సెట్ అవుతుందా లేదా, ఇవన్నీ చాలా థాట్స్ వస్తూనే ఉంటాయి. వర్షం పడుతుంది. ఇక్కడ ఏంటో సడన్గా వర్షం పడుతుంది. ఫైనల్గా ఒక ఇండియన్ రెస్టారెంట్కి మేము వచ్చేసాం అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మాత్రం చాలా బాగుండే. సో మేము ఆ రోజు సాటర్డే కాబట్టి బటర్ నాన్, పన్నీర్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. వైట్ రైస్ వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తారు. సో ఇది బటర్ మిల్క్, ఆల్రెడీ నేను కొంచెం తాగేసిన. అండ్ ఇది బాదాం మిల్క్ అండ్ దిస్ ఇస్ కాఫీ. అంటే మెడ్రాస్ రెస్టారెంట్కి వచ్చాం మేము యాక్చువల్గా. ఇక్కడ వరకు వచ్చి కాఫీ తాగకపోతే ఎట్లా అని. అండ్ ఈ గ్లాస్ కూడా చాలా బాగుంది. లంచ్ అయిపోయిన తర్వాత మిగతా షాపింగ్ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. అపార్ట్మెంట్ ఫైర్ అలాంటి చిన్న గ్లిమ్స్ చూసారు కదా. షాపింగ్ అని, ప్యాకింగ్ అని ఫుల్ టైర్డ్ అయిపోతున్నాం అండ్ లేట్ నైట్స్ కూడా పడుకుంటూ ఉన్నాము. దీంట్లో 6 AM ఫైర్ అలార్మ్ మోగింది. ఏమైందని చూస్తే అసలు ఏమీ కాలేదు. చాలా టైర్డ్ అయిపోయి అసలు టైమే లేదు అన్నప్పుడు మేము ఈ రెస్టారెంట్ కి వచ్చి ఫుడ్ తినేవాళ్ళం. సదర్న్ స్పైస్ అని చాలా ఫేమస్ ఇది అండ్ నైట్ టైమ్స్ లో ఫుల్ వస్తారు జనాలు. సో ఫస్ట్ చికెన్ 65 అయిపోయింది, చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ మటన్ రోస్ట్ బిర్యానీ. ఇక్కడ నాన్ వెజ్ కాదు, వెజిటేరియన్ కూడా నాన్ వెజ్ రేంజ్ లో చేస్తారు. అసలుకి చాలా బాగుంటది అండ్ నాన్ వెజిటేరియన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో టైం వచ్చేసి 11 o'clock. అసలు ఇండియన్ స్ట్రీట్ లో ఫుల్ గోల ఉంది. సో నైట్ టైంలో ట్రాష్ ట్రక్స్ వస్తూ ఉంటాయి. అంటే చెత్త అంతా వాళ్ళు డంప్ చేసేస్తారు అనమాట.
సో వీళ్ళు స్టోర్స్ వాళ్ళవి చాలా ఉంటాయి కదా, అంటే ట్రాష్ అంతా అట్లా లైన్గా పెట్టేస్తారు వాళ్ళు. సో ట్రాష్ది ట్రక్ వచ్చినప్పుడు అన్ని నీట్గా తీసేసి వాళ్ళు రీసైకిల్కి అట్లా వేసేస్తూ ఉంటారు. సికాకస్ బర్లింగ్టన్ పక్కకే టీజే మ్యాక్స్ స్టోర్ కూడా ఉంది. సో చాలా ఫేమస్ స్టోర్ ఇది. అండ్ ఇక్కడ ఒక్కసారి చూద్దాము ఎట్లున్నాయి కలెక్షన్స్ అని వచ్చాము, కానీ చాలా కాస్ట్ అనిపించింది మాకు. ఇక్కడ క్లోత్స్, విమెన్ టాప్స్ అట్లాంటివి చాలా బాగుంటాయి, కానీ ఇంకా మాకేమంత యూస్ లేదు కాబట్టి బ్యాక్ వచ్చేసాను. అయితే కంప్లీట్గా మబ్బులు ఉన్నాయి, ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి. అదేంటో మేము షాపింగ్ చేసే టైంలోనే ఇట్లుంది. సో షాపింగ్ ఫినిష్ చేసుకొని ఇంకా ప్యాకింగ్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. సో ఇప్పుడు టైం 2:35 అండ్ మేమేమో ఇంకా సర్దుతూనే ఉన్నాం. సో షిఫ్టింగ్, మూవింగ్ అన్నది నార్మల్ విషయం కాదు. సో ఆల్మోస్ట్ 70% అయిపోయింది ప్యాకింగ్ అండ్ 30% లెఫ్ట్. షాపింగ్ చేస్తున్నాం, ఇంకా ఇంట్లో అన్ని ప్యాక్ చేస్తున్నాం, మళ్ళీ ఇంకా బయటికి వెళ్తున్నాం. నేను ఆఫీస్ చేస్తున్నా, అర్చన కూడా తన పనులు తను చేస్తుంది. సో ఇవన్నిటి మధ్యలో వీఆర్ షిఫ్టింగ్ రైట్ నౌ అండ్ మూవింగ్ ఎవ్రీథింగ్ టు స్టోరేజ్ స్పేస్. మా ఫ్లైట్ సండే రోజు, బట్ టుడే ఈస్ లైక్ ట్యూస్డే. వి వాంట్ టు గెట్ దిస్ డన్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో 2 వర్కర్స్ ని హైర్ చేస్తున్నాం మూవింగ్ కంపెనీని. వాళ్ళు వచ్చి థర్స్డే రోజు హెల్ప్ చేస్తారు. మా అన్ని బాక్సెస్ అంత సామాను వాళ్ళే క్యారీ చేసి లైక్ దే విల్ పుట్ ఇట్ ఇన్ అ స్టోరేజ్ స్పేస్. దే విల్ డూ ఇట్ బై దెమ్సెల్ఫ్. ఇంకా అది అయిపోయిందంటే ఇంకా ఇంట్లో ఏముండదు. విల్ బి జస్ట్. సో ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే ఇండియాకి వెళ్ళడం, మా వాళ్ళని అందరినీ కలవడం. అంతే. దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్సైటింగ్ థింగ్. అండ్ ఇంత మోటివేషన్, ఇంత ఎనర్జీ ఇవన్నీ చేయడానికి అదొక్కటే అనమాట. నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ అవర్ పేరెంట్స్. ఎందుకు వస్తున్నాం అనేది మీరే చూస్తారు ముందు వీడియోలో. సో ట్రాలీ బ్యాగ్స్ అన్ని ఒక సైడ్ పెట్టుకున్నాము. ఇవన్నీ ఇండియాకి తీసుకొని వెళ్లాల్సింది, కానీ దీంట్లో నుంచి కూడా కొన్ని మేము స్టోరేజ్ లో పెట్టేసినాం అనమాట. సో ఇంకొక సైడ్ అంతా కూడా కాటన్ బాక్సెస్, దాంట్లో అన్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్. అండ్ దానిపైన కూడా మేము కిచెన్ అని, బెడ్రూమ్ అని అట్లా రాసుకున్నాము, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి. సో మేము ఆల్రెడీ 2 వర్కర్స్ ని మాట్లాడుకొని పెట్టుకున్నాము. వాళ్ళు వచ్చినప్పుడు ఈజీ అవుతుంది. కాటన్ బాక్సెస్ అన్ని ఒక సైడ్ ఉంటే వాళ్ళు ఏమేమి తీసుకొని వెళ్ళి ట్రక్ లో పెట్టాలనో అవి పెట్టేస్తారు. ట్రాష్ బ్యాగ్స్ ఏదైతే ఉంటాయో అవి చాలా హెల్ప్ అవుతాయి ఇట్లాంటి టైంలో. చిన్న వస్తువులు ఏదన్నా ఉంటే దాంట్లో వేసేసి మనము కట్టి పెట్టేయచ్చు. అండ్ అవి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి, థిక్గా ఉంటాయి. సో హోమ్ డిపోకి వచ్చాము. ట్రాష్ బ్యాగ్స్ కొన్ని తక్కువ పడుతున్నాయి అనమాట. 40 సరిపోతాయి కదా మనకి. 40 చాలా ఎక్కువ. కాటన్ బాక్సెస్ ఒక 2 కావాలి, సోఫా కవర్ అండ్ మ్యాట్రెస్ బ్యాగ్స్. హోమ్ డిపోలో దొరకని ఐటమ్ అంటూ ఉండదు. పెయింటింగ్ దగ్గర నుంచి టూల్స్ అండ్ గార్డెనింగ్ అన్ని దొరుకుతాయి. సో అది మా ఇంటి దగ్గరలోనే ఉంటది, అంటే వాకబుల్ డిస్టెన్స్. సో అక్కడనే మేము ట్రక్ కూడా బుక్ చేసుకున్నాము. షిఫ్టింగ్ అండ్ మూవింగ్ కి రెంటల్ ట్రక్స్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అండ్ మళ్ళీ మనం వచ్చి బ్యాక్ ఇచ్చేయాలి. అండ్ ఇది ఫ్రీగా వాళ్ళు ఒక టూల్ కూడా ఇచ్చిండ్రు. రెంటల్ ట్రక్ 2 hours కి బుక్ చేసుకున్నాం. పర్ హవర్ $29, కానీ మాకు 3 hours పట్టింది. ఇంట్లో ఆల్రెడీ 2 హెల్పర్స్ స్టార్ట్ చేసేసారు మూవింగ్, షిఫ్టింగ్. సో ఈ 2 వర్కర్స్ విషయంకి వచ్చేసరికి యూహాల్ వెబ్సైట్ లో మూవింగ్ కంపెనీస్ కొన్ని లిస్ట్ అవుట్ అయ్యి ఉంటాయి. సో దాంట్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. రేట్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాయి. సో మేము $150 2 hours ప్యాకేజ్ చూస్ చేసుకున్నాము. సో ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళని పంపిస్తారు. వీళ్ళు మాత్రం చాలా పేషెన్స్ గా నెమ్మదిగా చేశారు అన్ని, ఏది కూడా పగలగొట్టకుండా మంచిగా తీసుకెళ్లారు. మాకు అదే టైంకి వర్షం కూడా చాలా హెవీగా పడుతూ ఉండే, బట్ వీళ్ళు మాత్రం ఏమీ తొందర పెట్టలేదు. వర్షంలోనే వాళ్ళు వచ్చిండ్రు అండ్ మూవింగ్, షిఫ్టింగ్ కూడా అంతా వర్షంలోనే చేసిండ్రు అనమాట. లక్కీగా పెద్ద వస్తువులన్నీ వెళ్ళిపోయాయి. ఫైనల్ గా అయిపోయింది. అంటే మనం అనుకున్న ఐటమ్స్ అన్నీ పంపించేసాం. లైక్ బెడ్ అన్నీ పెద్దవి. ఇవైతే ఇండియాకి సర్దుకోవాలి, కంప్లీట్గా. సో ప్రింటర్ కొంచెం కావాలి కాబట్టి, అంటే లాస్ట్ మూమెంట్లో మనకి ఏమన్నా ఉంటాయి కాబట్టి ప్రింటర్ అట్లా పెట్టుకున్నాము. ఫైనలీ వీ హ్యావ్ టు సే బై టు దిస్ హౌస్. చాలా అంటే చాలా మెమరీస్ ఇచ్చింది మాకు. సో ఇదే రెంటల్ ట్రక్ మేము బుక్ చేసింది. అంతా లోడ్ చేసేసినాం దీంట్లో అండ్ డ్రైవ్ మాత్రం మనమే చేసుకోవాలి. సో వర్షం పడుతుంది ఫుల్. సో వాళ్ళు అక్కడ దిగి అన్నీ అన్లోడ్ చేస్తారు, అంటే స్టోరేజ్ దగ్గర దిగినాక అన్నీ అన్లోడ్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఈ 2 వర్కర్స్ అయితే మాకు చాలా హెల్ప్ అయినరు. ఎందుకంటే మనమే ప్యాక్ చేయడము, మళ్ళీ మనమే షిఫ్ట్ చేయడం అంటే చాలా బర్డెన్ పడిపోతుంది. వీళ్ళని బుక్ చేసుకున్నాం కాబట్టి ఈజీ అయింది. సో ఇది ఓపెన్ పెట్టించామన్నమాట గరాజ్ ఒక 2 hours-కి. అందుకే ఇది ఓపెన్ ఉంది, లేదా ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా నేను వెళ్ళి ఇక్కడ కార్ట్ ఉంది, కార్ట్ ఏ ప్లేస్లో పెట్టాలనో ఆ ప్లేస్లో, అంటే లాబీలో ఉంటుంది కదా, లాబీలో పెట్టేసేయాలి.
అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కార్ట్. సో మనము వేరే ప్లేస్లో పెడితే చాలా కష్టమైపోతుంది. ఇంటికి ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలన్నా ఈ కార్ట్ యూజ్ చేస్తారు. అన్లోడింగ్ అవుతుంది అండ్ ఇక్కడ చూస్తే అన్నీ పెడుతున్నారు 1 by 1. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎండ్ వరకు స్పేస్ ఉంది. సో హియర్ మా కార్ వస్తుంది. సో అక్కడ మొత్తం అంతా అన్లోడింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అంతా డన్. బాక్సెస్ ఒక్కటి ఉన్నాయి. సో ఇప్పుడే జస్ట్ అయిపోయింది. వీళ్ళు చాలా హెల్ప్ చేసిర్రు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్. సో ఇప్పుడే అయిపోయింది. మొత్తం స్టఫ్ అంతా కిందకి చేసినాము. ఇక్కడ స్పేస్ ఉంది కార్ కి నీట్ గా అండ్ ఇలా మొత్తం సెట్ చేశారు వాళ్ళు. సో ఆల్మోస్ట్ అన్ని వస్తువులు పంపించేసాం అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. సో ప్యాకింగ్ విషయంకి వచ్చేసరికి బాగా హెక్టిక్ అనిపించింది ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అనిపించింది ప్యాకింగ్, షిఫ్టింగ్, మూవింగ్ అంటే అది హెక్టిక్ పనే. బట్ ప్లాన్డ్గా చేసుకోవాలి. ఒక టిప్ ఏంటంటే అన్నీ ప్రిపేర్డ్గా పెట్టేసుకుంటే మనుషులని మనం ఎవరినైనా లేబర్ని మాట్లాడితే మాలాగా మేము లేబర్స్ని మాట్లాడుకున్నాం కదా, సో అట్లా మాట్లాడితే ఈజీ అయిపోతుంది. సో చాలా మంచిగా అయింది అంతా. సో షిఫ్టింగ్ ఎందుకు చేస్తున్నాము అనేసి డౌట్ వస్తూ ఉండొచ్చు. ఇది మేము ఉన్నది కొంచెము చిన్నగా ఉంది. సో నెక్స్ట్ ఇంకా లీజ్ కూడా అయిపోయింది. ఇండియా నుంచి యూఎస్కి వచ్చిన తర్వాత ఒక స్పేషియస్ ఇల్లు తీసుకుందాము అన్న ప్లాన్. అండ్ యుఎస్లో ఎవ్రీ ఇయర్ అంటే 12 months 15 months ఇట్లా లీజ్ ఉంటుంది. మనం లీజ్ సైన్ చేస్తాము. లీజ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడన్నా మూవ్ అవ్వచ్చు. సో మూవ్ అయినప్పుడు మనకి కొత్త ఇల్లు, కొత్త ప్లేస్, కొత్త వాళ్ళు కలుస్తూ ఉంటారు. అట్లా మనకి నెట్వర్కింగ్ కూడా బాగా పెరుగుతుంది. అండ్ మనం ప్లేసెస్ గురించి కూడా బాగా మనకి నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఇది టార్గెట్ స్టోర్. యాక్చువల్గా టాయ్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. సో మా అన్నయ్య కొడుకుకి అండ్ మా ఫ్రెండ్ సన్కి కూడా చూడడానికి వచ్చాము. అండ్ లెగోస్ చాలా మంచిగా దొరుకుతుంది. పర్టికులర్గా ఏదైనా గేమ్ కావాలంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాము. మాక్సిమం వస్తువులన్నీ వెళ్ళిపోయినాయి అండ్ బెడ్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి మాకు పడుకోవడానికి అసలు బెడ్ లేదు. మా ఫ్రెండ్ రోనక్ మాత్రం ఈ ఎయిర్ మ్యాట్రెస్ తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. అండ్ ఇది ఎంత హెల్ప్ అయిందో అసలు చెప్పలేము. 2 days బాగుండేది. చాలా హెల్ప్ అయింది మాకు. మా ఫ్రెండ్స్ రోనక్, అభినయ, కార్తిక్ అయితే చాలా హెల్ప్ చేసిండ్రు. ఇడ్లీ ఇస్ రెడీ, చట్నీ ఇస్ రెడీ, చాయ్ ఇస్ రెడీ. Thank you, Rona. Thank you so much. You are amazing. But I like his idli. Yeah, I know. Yeah, you asked me as well. He likes your idli than my idli. Talent. మా ఫ్రెండ్స్ అయితే దే హ్యావ్ డన్ అ లాట్. అసలు బ్రేక్ఫాస్ట్, లంచ్, దేనికైనా ఏ హెల్ప్ అయినా రెడీగా ఉండే. ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే అసలు ఇంకేం కావాలి. అసలు ఫుడ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేసి మరీ మాకు సర్వ్ చేసిండ్రు. తన వైఫ్ ఇండియాలో ఉన్నా కానీ మా కోసం చాలా బాగా ప్రిపేర్ చేసి పెట్టిండ్రు రోనక్ అయితే. సో ఇదైతే బాత్ అండ్ బాడీ, దాంట్లో చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అండ్ బాడీ లోషన్స్ అవన్నీ దొరుకుతాయి. సో లాస్ట్ మూమెంట్ లో ఇది అస్సలు మర్చిపోద్దు అనేసి కొన్ని ప్యాక్స్ తీసుకున్నాం. పింక్ పారడైజ్ బాడీ స్క్రబ్ అయితే మా ఫేవరెట్. ఇంకా సోప్స్ చాలా బాగుంటాయి. ఏరోపోస్టల్ టీ-షర్ట్స్. సో రేపు బయలుదేరాలి. సో ఈరోజు రాత్రి లాస్ట్ మూమెంట్ థింగ్స్ ప్యాక్ చేస్తున్నాము. చాలా టైర్డ్ ఉన్నాము. సో వీ హ్యావ్ టు గో టుమారో మార్నింగ్ బై 9:45 కదా. 9:45 10 o'clock ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. యా, హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఎస్. సో ఫ్లైట్ వచ్చేసి 2 o'clock ఉంది. ఎస్. ఇది స్మాల్ హోల్ రిపేర్ అనేసి చిన్న చిన్న మొల్లలు మనం కొడుతూ ఉంటాం కదా ఫోటో ఫ్రేమ్స్కి. సో అది కవర్ చేయడానికి తెచ్చుకున్నాము. అండ్ పెయింటింగ్ కూడా, అంటే ఏదైనా స్టిక్కర్స్ మనం అంటిస్తే డెకరేషన్కి అట్లా. సో ఇది ఒక వైట్ పెయింట్ కూడా మేము తీసుకొచ్చి కవర్ చేసేసినాం అంతా. మనకి అపార్ట్మెంట్ ఎట్లయితే ఇచ్చిండ్రో ఫస్ట్లో, మనం అంతే మంచిగా క్లీన్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం క్లీనింగ్ ఛార్జెస్ అది ఇది అనేసి వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ మూమెంట్లో అన్ని నీట్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకొని వీడియోస్ తీసుకొని పెట్టుకున్నాం. బాయ్. మూవింగ్. ఫైనలీ ద డే హాస్ కమ్. ఈ రోజే అనమాట ఫ్లైట్ మాది. చాలా హడావిడిగా ఉంది. సో మా ఫ్రెండ్స్ ఇంకా నా హస్బెండ్ అందరు కలిసి స్టోరేజ్ లో కొన్ని డంప్ చేసేయడానికి వెళ్ళారు. క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవాలి. సో దాట్స్ ది అప్డేట్. వీఆర్ గోయింగ్ టు మిస్ దిస్ హౌస్, దిస్ ప్లేస్. అండ్ ఎట్లయినా మళ్ళీ వచ్చి ఒక మంచి ఇంట్లో సెటిల్ అవుతాము అన్న ఒక హోప్తో వెళ్తున్నాము. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ అవర్ పేరెంట్స్. సో ఇంకా అల్టిమేట్గా మా BMW కార్ ఇంకా మా హౌస్ ఐటమ్స్ అన్నీ
ఆ స్టోరేజ్ స్పేస్ లో పెట్టేశాము. స్టార్టింగ్ లో కొంచెం టెన్షన్ అయింది, బట్ ఇన్ ది ఎండ్ అన్ని పెట్టేసరికి చాలా స్పేషియస్ గా ఫిట్ అయ్యాయి. సో ఇంకా స్టోరేజ్ స్పేస్ ని లాక్ చేసేసి నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాము ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవ్వడానికి. సో ఈ బ్యాగ్స్ తీసుకెళ్ళాలి, ట్రాలీ బ్యాగ్స్. ఆల్మోస్ట్ అంతా ఎంటీ హౌస్ అయిపోయింది. ఇది మా ఫ్రెండ్స్ కి ఇచ్చేయాలి వస్తువులు. సో దట్స్ ఇట్. సో అపార్ట్మెంట్ ని వెకేట్ చేసే ముందు కంప్లీట్ గా ఒక వీడియో తీసుకుంటున్నాము. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ అవర్ ప్రూఫ్, ఫర్ సేఫ్టీ పర్పస్. ఇఫ్ ఇన్ కేస్ అపార్ట్మెంట్ వాళ్ళు మనకి అగేన్స్ట్ గా మన రాంగ్ గా పోర్ట్రే చేస్తే ఇంకా ఒక ఫోటోతో ఫైనల్ గుడ్ బై చెప్పేసి బయలుదేరాము. నైస్ బ్రేక్ఫాస్ట్. See, And this is good. just $1. Don't worry. We have to give it with this. Bro, only $1. Only $1. I'm not giving you more. Don't worry. Arey, thank you so much. This my mother used to do sugar and curd. ఇంకా మేము లగేజ్ తీసుకొని కిందికి వచ్చేసరికి లిఫ్ట్ మాకు లక్కీగా కింగ్ సైజ్ ఎస్యూవి పంపించింది. ఇంకా మేము ఫుల్ హ్యాపీస్. Bye. Thank you so much, Ronak. Thank you. ఇంకా మా బెస్టెస్ట్ ఫ్రెండ్స్ కి ఒక హగ్ ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పి మేము సీదా JFK ఎయిర్పోర్ట్ కి వచ్చాము. వి వర్ రియలీ వరీడ్, ఎందుకంటే అది 1.5 hours ఫ్రమ్ అవర్ హోమ్. కానీ లక్కీగా మేము 2.5 hours బిఫోర్ అవర్ ఫ్లైట్ అక్కడ రీచ్ అయ్యాము. So this is the update. Very excited to come to India and meet everyone there. So very happy. ఈ జర్నీ అంతా ఎట్లా అవుతుందో ఏంటో అన్నది మేము will keep you posted. Please follow us. Do like, share, comment and subscribe to our channel. Thank you.